Satish sir, our school old student, please come on to the dais and say few words about our school, what you have experienced. Welcome him by a round of applause. ఈనాటి 28 సంవత్సరాల యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి చైతన్య భారతి స్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంఈఓ నీలకంఠం సార్ గారికి, మా యొక్క గురువులైనటువంటి ప్రతాప్ రెడ్డి సార్ గారికి, తిరుమలరావు సార్ గారికి, జమీర్ సార్ గారికి, మరియు చైతన్య భారతి స్కూల్ ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ స్కూల్ ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఒకసారి చేతులు లేపండి. ఓకే, నేను కూడా ఈ స్కూల్ స్టూడెంటే కాబట్టి నేను చెప్పి జాగ్రత్తగా వినాలి. వింటారా? ఇప్పటిదాకా మీ యొక్క పర్ఫార్మెన్స్ అదర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ స్కూల్ 94-95లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు మేము లిటిల్ ఏంజల్ స్కూల్ నుండి వచ్చి ఈ స్కూల్లో 7th క్లాస్లో జాయిన్ అయినాం. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు జమీర్ సార్, ప్రతాప్ రెడ్డి సార్ లిటిల్ ఏంజల్ స్కూల్లో ఉన్నారు. అక్కడ రామచంద్ర సార్, తర్వాత జమీర్ సార్, ప్రతాప్ రెడ్డి సార్ మా అన్న వాళ్ళ క్లాస్మేట్స్ కాబట్టి వాళ్ళు ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయగానే మేము కూడా, నేను మా బ్రదర్ అందరం కూడా ఈ స్కూల్కి రావడం జరిగింది. మాది ఈ స్కూల్లో ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్. ఆ 10th క్లాస్ బ్యాచ్లో నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నేనే టాపర్. మళ్ళీ ఇంకొక నా అదృష్టం ఏంటంటే ఈ స్కూల్లో నేను గవర్నమెంట్ టీచర్, జాబ్ వచ్చిన తర్వాత ఒక 4-5 బ్యాచెస్కి టీచ్ చేశాను బయాలజీ. ఆ టైంలో ఇంచుమించు గీతా స్కూల్ కానీ, సిద్ధార్థ స్కూల్ కానీ అన్ని స్కూల్స్లో బయాలజీ టీచర్స్ అందరు నాకు పరిచయమే. ఆ టైంలో బయాలజీలో టీచింగ్లో ఇంచుమించు నేనే టాప్. అంటే నా స్టూడెంట్స్ ఇప్పటికి టీచర్స్ అయినారు. చైతన్య భారతిలో చదివి నా స్టూడెంట్స్ కూడా టీచర్స్ అయినారు. ఇంకా మంచి మంచి జాబ్స్లో కూడా ఉన్నారు, సాఫ్ట్వేర్లో కూడా ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన స్కూల్ లోపల గ్రాడ్యువల్గా డిసిప్లిన్ అనేది అలవాటైంది. తర్వాత టీచర్స్ చెప్పిన అడ్వైస్లు అన్నీ కూడా ఫాలో అయ్యి లైఫ్లో సక్సెస్ అంటే ఏంటో కూడా మనము చూసినాం. ఇన్ని సంవత్సరాల గురించి అంటే ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. నా 10th క్లాస్ అయిపోయి 24 ఇయర్స్ అయిందా అంటే ఇన్ని ఇయర్స్ నుంచి కూడా మన స్కూల్ సక్సెస్ఫుల్గా నడవడానికి కారణం మన ప్రతాప్ రెడ్డి సార్, జమీర్ సార్, తిరుమలరావు సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దాని తర్వాత ప్రజెంట్ జనరేషన్కి జుబేర్ ఒక మంచి కరస్పాండెంట్, ఒక మంచి టీమ్ లీడర్గా లీడ్ చేస్తూ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి టీచర్స్ని అపాయింట్ చేసి, మంచి బీఎడ్ కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ అపాయింట్ చేసి మంచిగా విద్యార్థులను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ప్రతి చిన్న కిండర్ గార్టెన్ నుండి 9th క్లాస్ స్టూడెంట్స్ వరకు కూడా పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది. కోకరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా పిల్లలు చదువులో వెనుకబడినా కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ అనేటివి బయటకు వస్తుంటాయి. నాట్ ఓన్లీ దట్ వన్, దే ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ ఇన్ గేమ్స్, స్పోర్ట్స్, కరాటే అండ్ సైన్స్ ఫేర్, సమ్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో. సో మన గీతా స్కూల్తో పాటు సమానంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ స్కూల్ మధ్యలో చిన్న చిన్న స్కూల్స్ వచ్చినాయి, పోయినాయి. గౌతమ్ స్కూల్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంకా చిన్న చిన్న స్కూల్స్ వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఏంటంటే పేరెంట్స్. మెయిన్గా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదివే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు 10th అయిపోయిన తర్వాత కూడా మిగతా వాళ్ళకు కూడా గైడ్ చేస్తూ మన స్కూల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. నేను ప్రజెంట్ డిఓ ఆఫీస్లో సెక్టర్ ఆఫీసర్గా, కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. నేను చాలా స్కూల్స్ కూడా విజిట్ చేస్తుంటాను. మొన్న సిద్ధార్థ స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది. రామపేటలో ప్రైవేట్ స్కూల్స్, నిజాంపేటలో ప్రైవేట్ స్కూల్స్, తర్వాత చేగుంటలో ప్రైవేట్ స్కూల్స్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అంతా కూడా స్టాఫ్ను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మన చైతన్య భారతి అనేది కాంపిటీషన్లో నిలబడే స్కూల్. సో ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ మీ పిల్లల 10th అయిపోయిందని స్కూల్ని పట్టించుకోకుండా ఉండకుండా
తర్వాత జనరేషన్ వాళ్ళని కూడా మన స్కూల్కి పంపిస్తూ అవసరమైనటువంటి గైడెన్స్ ఇస్తూ పేరెంట్స్ సపోర్ట్ ఇస్తూ ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో స్కూల్ని ముందు నిలబెట్టాలని ఆశిస్తూ, అట్లాగే జమీర్ సార్ వారసుడైనటువంటి మన జుబేర్ కూడా నా యొక్క సపోర్ట్ ఉంటుందని నేను చెప్తూ ముగిస్తున్నాను. Thank you, sir, for your valuable words.